మంచిది. ఇప్పుడు అరుణ సిస్టర్ గారు ఒక డౌట్ అడిగారు. మరి పిల్లలు పుట్టినప్పుడు పాపం ఉంటుందా, పుట్టుకలో పాపం ఉంటుందా, వాళ్ళు పరిశుద్ధుల అనేది సిస్టర్ అడిగారు. బైబిల్లో మనం చూస్తే వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కపటమైనది అని చెప్పబడ్డది. అంటే పడుకునే ఏదైతే పరుపు ఉంటుందో అది పరిశుద్ధమైనది, పవిత్రమైనదని చెప్పబడ్డది. పిల్లలు కనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది పరిశుద్ధమైనది. అయితే తల్లిదండ్రుల లోపల ఉన్న బ్లడ్ ఏదైతే ఉందో అది పాపం. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడంటే, నా తల్లి నన్ను పాపంలో కన్నది అని చెప్పబడ్డది. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రతి వ్యక్తి పాపంలోనే పుడతాడు. ప్రతి వ్యక్తి పరిశుద్ధుడు అవ్వాల్సిందే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు పాపం చేయలేదు, వాళ్ళు పాపం చేయనప్పుడు వాళ్ళు నరకానికి పోతారా అని అడుగుతారు. చిన్నపిల్లల్లో పాపం ఉంటుంది, కానీ పాపం వాళ్ళు చేయలేదు. పాపంలో 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, మొన్నటి వరకు పెన్సిల్ దొంగతనం చేస్తుండు. ఆయనకు ఎవరు చెప్పలే, మేమైతే నేర్పించలేదు, కానీ ఆయన దొంగతనం చేసుకుంటూ వచ్చేటోడు. ఎరేజరు, షార్ప్నరు ఇట్లాంటివి కూడా తెచ్చుకుంటారు పిల్లలు. అదో పాపం. అట్లా చేయడానికి కారణం ఏంటంటే ఆయన బ్లడ్లో ఆల్రెడీ ఆదాం రక్తం ఉంది, పాప స్వభావం. కాబట్టి పుట్టిన ప్రతి వ్యక్తి పాపి. తర్వాత పెరిగిన తర్వాత మనం పరిశుద్ధంగా ప్రభు రక్తంలో పాలు పొందాలి, బాప్తిజం తీసుకోవాలి. మరి చిన్నపిల్లలు చనిపోతే ఎక్కడ పోతారు బ్రదర్? పరలోకానికే పోతారు. వాళ్ళు పాపంలో పుట్టారు కానీ వాళ్ళు పాపం చేయలేదు. చిన్నపిల్లలు కావచ్చు, లేదు అంటే బ్రెయిన్ అబ్నార్మల్గా పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు, ఏం చేస్తారో కూడా తెలియదు. వాళ్ళు కూడా పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉంటుంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ విజయ్ ప్రసాద్ రెడ్డి, పిడి సుందర్రావు అలాంటి భక్తులు ఏమంటారంటే జన్మ పాపం అనేది లేదు, తర్వాత మనం పెద్దగైన తర్వాత చేసిన పాపమే పాపము, పుట్టినప్పుడు అందరూ పరిశుద్ధులని అంటారు. జన్మ పాపము అనేది లేకపోతే యేసుప్రభు రావటం అవసరం లేదు. ఆయన కన్యక గర్భంలో పుట్టి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన లోపల ఆదాం రక్తం ఉంది, కానీ ఆయన పాపం చేయలేదు, ఆయన పవిత్రంగా జీవించాడు. పరిశుద్ధాత్మ రక్తం కూడా ఆయన లోపల ఉండే. కొంతమంది ఏమని చెప్తారు అంటే యేసుప్రభులో మరి మరియమ్మ రక్తం ఉందా, దేవుని రక్తం ఉందా? కొంతమంది ఏమో మరియమ్మ రక్తం అంటారు, కొంతమంది ఏమో దేవుని రక్తం అంటారు. బైబిల్లో రెండిటికి లేఖనాలు ఉన్నాయి. మరియమ్మ రక్తం ఉంది, దేవుని రక్తం ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని అపోస్తులు 20:28 ఉంది. ఇక కరెక్ట్ ఆన్సర్ ఏంది అని అంటే యేసుప్రభు 100% మనిషి, 100% దేవుడు. 100% మరియమ్మ రక్తం ఉంది, 100% దేవుని రక్తం కూడా ఉంది. అదొకటి తెలుసుకుంటే సరిపోతుంది. అంటే సిస్టర్ గారు చిన్న డౌట్ అడిగారు, కానీ నేను ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ డౌట్కి ఇంకా చాలా డౌట్ రిలేటెడ్ ఉంటాయి. అవన్నిటికీ ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి వ్యక్తి పాపంలోనే పుడతాడు, ఎందుకంటే మన లోపల ఆదాం రక్తం ఉంది. ఆదాం రక్తం ఉన్న ప్రతి వ్యక్తి కూడా పాపియే. ఒక టైం వచ్చినప్పుడు 10 years 11 years 12 years వచ్చినప్పుడు పిల్లలకి బాల్య దశ, తర్వాత యవ్వన దశ, వృద్ధాప్యం దశ అని ఉంటుంది. టీనేజ్, అడల్ట్,
ఓల్డ్ ఏజ్ అని చెప్పి స్టేజెస్ ఉంటాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు 12 సంవత్సరాలకి కొంచెం అడల్ట్ అనేది వస్తుండే, అటు యవ్వన దశకి ఇటు బాల్య దశకి మధ్యలో ఏజ్ అనమాట. ఆ 12 సంవత్సరాలకి పాపం అంటే ఏంది అని పిల్లలకు అర్థమవుతుండే, మేము చిన్నగా ఉన్నప్పుడు, మీరు చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడున్న పిల్లలకి 5-6 సంవత్సరాలకి పాపం ఏంది పుణ్యం ఏందో అర్థమవుతుంది. అట్లా పెరిగిపోతూ ఉంది. అయితే పిల్లలు పెద్దగా అయిన తర్వాత 10-12 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళకి మారు మనసులో నడిపించి వాళ్ళకి బాప్తిజం అనుభవంలోనికి తీసుకుపోతే సరిపోతుంది. వాళ్ళకి బాప్తిజం ఇచ్చేసాలి. తర్వాత వాళ్ళు దేవుళ్ళు పికప్ అవుతూ ఉంటారు. చాలా ప్రాముఖ్యం. మేము ఉన్నప్పుడు 12 ఇయర్స్, ఇప్పుడు 8, 9, 10 ఇయర్స్కి బాప్తిజం ఇచ్చినా తప్పేమీ కాదు. కొన్ని మెథడిస్ట్ చర్చెస్లో, తర్వాత సిఎస్ఐ చర్చెస్లో పుట్టిన 2-3 సంవత్సరాలకే ఇచ్చేస్తారు బాప్తిజం. అయినా పర్వాలేదు, తీసుకోవచ్చు. తర్వాత మళ్ళా మారు మనసు పొంది కూడా మళ్ళీ తీసుకోవచ్చు. అంటే వాళ్ళు దేవుళ్ళు ఎదగాలి అని చెప్పి. రైట్, మంచిది. కానీ పుట్టినప్పుడైతే ప్రతి వ్యక్తి పాపియే. థ్యాంక్ యూ సిస్టర్, మంచి డౌట్ అడిగారు. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి, నాకు తెలిస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ. మంచిది. నేను ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధలు, పిడి సుందర్రావు బోధలు, విజయ్ ప్రసాద్ రెడ్డి, జేమ్స్ అన్న మెసేజెస్, వీళ్ళ మెసేజెస్ మీరు వినకండి. పక్క సైతాన్ బోధలు అవన్నీ. ఉపవాసం చేయొద్దంటారు, పరిశుద్ధాత్మ లేదంటారు, పాస్టర్లు అందరినీ విమర్శిస్తారు. ఆయన విజయ్ ప్రసాద్ రెడ్డి అయితే ఆయన గుండు పాస్టరు, ఆయన బట్టతల పాస్టరు, కళ్ళు లేవు పాస్టరు, గుడ్డి పాస్టరు అని ఇట్లా విమర్శిస్తూ ఉంటాడు. వాళ్ళ వాక్యాలు వినకండి. వాళ్ళు విగ్రహం దగ్గర పెట్టింది తిన్నా తప్పేమి కాదని చెప్తారు. ప్రకటన గ్రంథంలో విగ్రహం కింద పెట్టి తిన్నదే తప్పని దేవుడు నింద మోపుతున్నాడు అనే వచనం ఉంది. ఆ వచనం చూపియరు. వాళ్ళకి సంబంధించిన కొన్ని వచనాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఆ బోధల వైపు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధ ఎక్కడ కనబడితే వాళ్ళ బోధ వైపు మీరు వినకండి, చాలా మోసపోతారు. ఈ పెంతకోస్టల్ అనుభవం ఉన్న వాళ్ళకి, ఆత్మ అనుభవం ఉన్న వాళ్ళకి వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, చాలా ఘోరం. ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లు వాళ్ళకంటే వాళ్ళ సాక్ష్యం మంచిగా ఉంటుంది, విపరీతమైన అహంకారం పొగరు. మ్యారేజ్ లైఫ్ కూడా మంచిగా ఉండదు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారిది కూడా మ్యారేజ్ లైఫ్ బాగాలేదు. వాళ్ళ గురువు గారు పిడి సుందర్రావు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన. మా హైదరాబాద్లో ఒక ప్లేస్కి వచ్చినప్పుడు 2 భార్యలను తీసుకొని వచ్చిండు. ఒక విశ్వాస అడిగిండు, అయ్యగారు ఈమె మీ పక్కన ఉంది ఎవరు అంటే, ఈమె అమ్మగారు అని చెప్పి. ఈమె కూడా అమ్మగారు అని చెప్పిండు. అదేంటంటే 2 భార్యలు మీకు ఉన్నారు అని అంటే, అవన్నీ నీకెందుకు, నేను చెప్పిన వాక్యం విను అని చెప్పిండు. పిడి సుందర్రావు సింహం, పిడి సుందర్రావు అది ఇది అని చెప్తూ ఉంటారు. వాళ్ళ కొడుకు లాజర్ ప్రసన్న బాబు బైబుల్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పి ఒకటి పెట్టుకొని చాలామంది అమ్మాయిల్ని పాడు చేసినట్టు అప్పట్లో TV9లో న్యూస్ కూడా వచ్చింది. చాలా ఇల్లీగల్ ఎఫైర్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ దేనికి కూడా వాళ్ళు తగ్గరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపవాసాలు చేయొద్దు. ఉపవాసాలు చేయమని చెప్పి బైబుల్లో ఏడైనా ఉందా? ఉపవాసం మనం చేయొద్దని యేసుప్రభు చేసిండు, అయిపోయింది, నువ్వు ఎందుకు చేస్తున్నావు? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో నిజమైన ఉపవాసం దిక్కులేని దరిద్రులను, అనాథుల్ని పరామర్శించాలని ఒక మాట ఉంది. ఆ ఒకటే వచనం పట్టుకొని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అదే మాట నిజమైతే యేసుప్రభు వారు 40 రోజులు ఎందుకు ఉపవాసం చేసిండు? పౌలు భక్తుడు 3 రోజులు ఉపవాసం ఎందుకు చేసిండు? దానియేలు భక్తుడు 21 రోజులు ఉపవాసం ఏం చేసిండు? తినకుండా తాగకుండా. వాళ్ళు కూడా దిక్కులేని దరిద్రులను ఆదరిస్తే సరిపోతుంది కదా. యాకోబు గ్రంథంలో ఏశావు లాంటి
తిండిపోతు వ్యభిచారి మీలో ఉండకుండా చూసుకోండి అని బైబిల్లో చెప్పబడ్డది. ఏసావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములు. యాకోబు చిక్కుడుకాయ కూర వండుతుంటే ఏసావు నాకు ఆ చిక్కుడుకాయ కూర కావాలని చెప్పినప్పుడు నాకేం వస్తుంది అని అంటే, నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని అంటే, నువ్వు పెద్ద కొడుకు అనే హక్కు ఉంది కదా అది నాకు ఇచ్చే అన్నాడు. ఈ హక్కుతో నాకేమొస్తుంది, నేను తినాలిరా బాబు అని చెప్పేసి ఆ హక్కు చేతిలో పెట్టేసి ఆ కూర తిన్నాడు. అదే యాకోబు గారు ఉపవాసం ఉండి ఆ హక్కును తెచ్చుకొని ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదం అంతా కూడా యాకోబుకు ఈయన తెచ్చుకున్నాడు. అందుకే బైబిల్లో ఏసావు అంటే తిండిపోతూ వ్యభిచారి. తిండికి వ్యభిచారానికి, తిండికి శరీర కోరికలకు చాలా కనెక్షన్ ఉంది. ఉపవాసంలో ఉన్నప్పుడు శరీర కోరికలు మెల్లమెల్లగా చచ్చిపోతాయి, చాలా ప్రశాంతత నెమ్మది వస్తుంది. ఉపవాసం లేనప్పుడు శరీరానుసారంగా మనం బిహేవ్ చేస్తాం. కోపం అదుపులో ఉండదు, పాపపు ఆలోచనలు ఎట్నుంచి ఎటో పోతుంది. కాబట్టి ప్రతి విశ్వాసికి ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యం. అయితే ఆ ఉపవాసం చేస్తూ కూడా మన హెల్త్ని మనం బ్యాలెన్స్ చేయాలి. కొంతమంది ఏంటంటే 3 రోజులు 5 రోజులు తినకుండా ఉంటారు. అట్లా చేయకుండా ఒక పూటను 2 పూటను ఆపేసి మళ్ళీ 3వ పూట తింటే సరిపోతుంది. నేను ఒక షుగర్ పేషెంట్ ఉండి ఒకటే పూట తింటున్నాను. నాకు అలవాటు అయిపోయింది. అలవాటు చేసుకోవాలి. దానివల్ల హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. దేవుని ఒక అభిషేకం రిలీజ్ అవుతుంది. పేతురు భక్తుడికి బాగా ఆకలి అవుతుంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆయనకు దర్శనం కనబడ్డది. దర్శనంలో ఏదైనా తిను అని చెప్పిండు. అనేక జంతువులు ఇచ్చిండు. నేను తిననని చెప్పిండు. ఆ దర్శనం వెళ్ళిపోయింది. తర్వాత కొర్నేలు వాళ్ళ ఇంటికి వచ్చి వాక్యం చెప్పిండు. ఫస్ట్ టైం ఈయన వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ దిగింది. అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగింది. అన్యజనులలో కూడా చర్చ అనేది స్టార్ట్ అయింది. తెలియదు, ఆయన ఉపవాసంలో ఉండటం వల్ల కొర్నేలు వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చింది. అభిషేకం రిలీజ్ అయింది. 120 మంది మేడగదిలో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు ఏం తినలేదు. ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉన్నారు పరిశుద్ధాత్మ కోసం 10 రోజులు. కాబట్టి లైఫ్లో ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యం. పొద్దున చేయకపోయినా పొద్దున తినేసినా సాయంత్రమైనా ఉండండి. డాక్టర్లు చెప్తారు నువ్వు ఖచ్చితంగా ట్యాబ్లెట్లు వేసుకోవాలి, లేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి. అప్పుడప్పుడు ట్యాబ్లెట్లు మానేస్తే కూడా దానివల్ల ప్రాబ్లం ఏం రాదు, ఇంకా మంచిదే. ప్రతిదీ ట్యాబ్లెట్ వేసుకుంటే బాడీ న్యాచురాలిటీని కోల్పోతుంది. మోషన్ వస్తలేదని ట్యాబ్లెట్, నిద్ర వస్తలేదని ట్యాబ్లెట్, ఇవన్నీ న్యాచురల్గా జరగాలి. మనం చేసే తప్పుల వల్ల బాడీ రాంగ్ రూట్లో పోతుంది. సైతాన్ అటాక్ ఇవ్వటం వల్ల కూడా రాంగ్ రూట్లో పోతుంది. అవన్నిటినీ ఉపవాస ప్రార్థన బ్యాలెన్స్ చేస్తుంది. నీకు సైతాన్ శోధన ఉన్నా, బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అది ఇబ్బంది పెడుతుంది, అది రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఉపవాసం చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుణ్ణి అడగండి, దేవుడు చాలా విషయాలు నేర్పిస్తాడు. అట్లా ఉపవాసం చేస్తున్నప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం, బాగా నీరసం వస్తే తినేయటం, అప్పుడప్పుడు మటన్ కర్రీ తినటం ఉపవాసం ఉంటే, తర్వాత రక్తాన్ని పెంచే డేట్స్, ఖజూర్ ఇవి తినటం, కొబ్బరి నీళ్ళు తాగటం, చెరుకు రసం తాగటం. అట్లా ఒకవేళ ఉపవాసం ఉన్నప్పుడు మళ్ళీ బలమైన ఫుడ్ మనం తీసుకుంటూ మన బాడీని మనము రిపేర్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు. రోగాలు రాకుండా మనల్ని మనము కాపాడుకోవచ్చు. కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధలో ఉపవాసం అనేది అవసరం లేదు. మన మధిర లక్ష్మీప్రసన్న అక్క అదే బోధకు వెళ్తుంది. ఆమెను మెచ్చుకోవటానికి గొప్ప విషయం ఏంటంటే పాపం ఆమెకు తెలిసిన దాని మీద ఆమె నిలబడ్డది. ఆమెదేం తప్పేమీ లేదు. వాళ్ళు చెప్పే ప్రసంగాలు కూడా అట్లనే ఉంటాయి. మనమే గ్రేటు, మనమే తోపు, అసలు మనలోకి ఎవ్వడు చెప్పడు, మనమే పరలోకానికి పోతాం, మిగతా వాళ్ళందరూ నరకానికి పోతారు. వాళ్ళ చర్చిలో కూడా ఎట్లా ఉంటుంది అని అంటే అన్యుల దగ్గర పోయి సువార్త ప్రకటించారు. ఎవరైనా క్రైస్తవులు ఉంటే ఆ క్రైస్తవులకే పుల్లలు పెడతారు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా
మంత్రాలతో ఇబ్బంది పడుతున్నారు అంటే మంత్రాలకు సంబంధించిన వీడియోలు పెడతాం. మంత్రాలు లేవు, చేతబడి లేవు, అది అవసరం లేదు అని చెప్పి. హల్లెలూయా. చాలా రకరకాల ఆలోచన పెట్టి వాళ్ళు డిస్టర్బ్ చేసేస్తారు. ప్రేయర్ లైఫ్ ఉండదు, పాటలు కూడా పెద్దగా ఏమి ఉండదు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఆ విజయ్ ప్రసాద్ రెడ్డి ఆయన మాటలు అన్నీ కూడా మీరు వినకండి, చాలా చెడిపోతారు. రకరకాల ఆలోచన, ఆయనకే సరిగా లేదు, ఆయన సాక్ష్యమే చక్కగా లేదు. వాళ్ళ గురువు అయితే పిడి సుందర్రావు, చాలా భయంకరమైన వ్యక్తి ఆయన. హనీ జాన్సను, విజయ్ కుమార్, విఆర్కే, వీళ్ళంతా కూడా ఆయన శిష్యులు. ప్రతిదానికి డిబేట్ అంటారు, వాదిస్తారు కానీ అందులో సత్యం తీసుకొని రారు. మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు, మనం ఏది చెప్పినా దాంట్లోకి వెళ్ళి తీసిపడేస్తారు. మేము ఆడ బౌరంపేటలో మన బాలమన్ సిస్టర్ దగ్గర కూడా ఈ పిడి సుందర్రావు శిష్యులు ఉండి నన్ను ఇబ్బంది పెట్టారు. మన బాలమన్ సిస్టర్ని ఒక 2-3 సార్లు తీసుకుపోయారు. ఆమెకు డౌట్ వచ్చేసింది. అంటే వాళ్ళు అట్లా చెప్తారనమాట, నాకు ఇట్లా దర్శనం వచ్చింది, దేవుడు ఇట్లా మాట్లాడండి అంటే. అట్లా ఎట్లా మాట్లాడతాడు దేవుడు? దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతామా? అదంతా తప్పు, సైతాన్ మాట్లాడింది నీతోటి ఇట్లా చెప్తే ఆమె కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయింది. ఒక సండే వస్తే తల మీద చేయబెట్టి ప్రార్థించి దన్నాన్ని పడిపోయి మత్తులో వెళ్ళిపోయింది ఆమె. ఆ చీకటి శక్తులు ఉండే ఆమెకి. తర్వాత నాకు కూడా చెప్పారు, చాలా మాటలు చెప్పారు. నేను వాదించిన, వాళ్ళు 3 దేవుళ్ళు ఉన్నారు అని అంటున్నారు. అరే ఒక్కడే దేవుడు ఉన్నారా బాబు? నేనేమో అప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చదివేటోడిని. ఇంగ్లీష్లో ఉన్న కొన్ని వాక్యాలు తెలుగులో లేవు, దానికి నేనేం చేయాలి? లేదు నువ్వు తెలుగే చదవాలా, తెలుగులో ఉంది, తెలుగులో కూడా చూపించిన, ఒప్పుకుంటలేడు. మళ్ళా బైబిల్లోకి వెళ్ళే మూర్ఖుడు తను వెళ్తున్న మార్గం కరెక్ట్ అనుకుంటాడు, మళ్ళీ నాకే చెప్తుండు. కానీ వాళ్ళ ఫ్యామిలీ జీవితం చూస్తే బాగాలేదు, చాలా ఘోరం. అయితే చాలా విషయాలు వాదించినప్పుడు నేను కొన్నిటికి ఆన్సర్ ఇచ్చిన. మీరు ఇట్లా ఫుల్ టైం సేవ అని చెప్పి విశ్వాసుల దగ్గర వచ్చి దోచుకోవద్దు, చాలా తప్పు, మా లెక్క ఉద్యోగాలు చేయాలా అని చెప్పి పౌలు భక్తుడు కూడా చూడండి, ఆయన చేత్తో కష్టపడి ఆయన తన సంపాదన చేర్చుకునేటోడు, తర్వాత సువార్త ప్రకటించేటోడు అని చెప్పాడు. నేను చెప్పిన, లైఫ్ లాంగ్ చేసిండు ఈ పని అని అడిగిన. దానికి సౌండ్ లేదు. ఇంకా నేను ఒకప్పుడు వర్క్ చేసిన బ్రదర్, వర్క్ చేస్తూ ఉంటే సేవ చేయడానికి టైం దొరకలేదు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందుకే ఉద్యోగం మానేసి సేవలో వచ్చేసినాను. ఇప్పుడు నాకు మంచిగా ఉంది, నేను ఎవరిని కూడా టార్చర్ పెడతలేను. నేను మీకోసం ఉద్యోగం మానేసి వచ్చిన, నాకు పెట్టండి, నేను ఇంత ప్రేయర్ చేసిన, ఎవరికి అడగలే, వాళ్ళే ఇస్తారు. వాళ్ళు ఇవ్వకపోయినా దేవుడు నన్ను పోషిస్తాడు అని చెప్తే అప్పటి నుంచి ఆయన కనబడలేదు, నన్ను అడగలేదు, సైలెంట్ అయిపోయాడు. చాలా బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి తెలిసిన వాక్యమే కరెక్ట్ అంటారు, వాళ్ళదే కరెక్ట్ అంటారు, అసలు వాదిస్తారు. అది కూడా సైతాన్ బంధకాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అద్భుతాలు చేస్తే అసలు నమ్మరు, ఒప్పుకోరు, అసలు అట్లెట్లా అయిందంట వాదిస్తారు. వీళ్ళకి చేయనికి చేత కాదు, ఉపవాస ప్రార్థన చేయరు. దేవుని ఒక పవర్ ఎలా రిలీజ్ అవుతుంది? దేవుని ఒక స్వరం అసలే వినరు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ పిడి సుందర్రావు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధల దగ్గర మీరు వెళ్ళకండి. మీరు వెళ్తే మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయడు. ఆయన విజయ్ ప్రసాద్ రెడ్డి వాక్యాలు కూడా వినకండి, చాలా డేంజర్ క్యాండిడేట్ ఆయన. ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, నేను పెడితే అది వింటే మీకే అర్థమవుతుంది. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అని చెప్పి కొంతమంది కలిసి విజయ్ ప్రసాద్ రెడ్డి, పిడి సుందర్రావు చేసిన అన్ని అబద్ధ బోధలకి ఒక 2 గంటలు వాక్యం చెప్పారు. ఆయన చెప్పిన మాటలకి వాక్యం దిశకొట్టిర్రు. అది మీరు కానీ వింటే షాక్ అయిపోతారు. విచిత్రం ఏంటంటే ఆ క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ ఏదైతే వాక్యం చెప్పి విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చిండో, ఆ బోధ వాక్యం అంతా కూడా మనం ఫాలో అవుతున్నాం అన్నమాట. అది విన్నప్పుడు నేను చాలా సంతోషం అనిపించింది, అరే మనం కరెక్ట్ బోధలోనే ఉన్నాము అని చెప్పి. వాళ్ళు చాలా విర్రవీగుతారు, చాలా లాజిక్లు మాట్లాడతారు, చాలా సైన్స్ మాట్లాడతారు.
కాబట్టి వాళ్ళ జోలికి విజయ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు, జేమ్స్ అన్న కావచ్చు. జేమ్స్ అన్న సాక్ష్యం కూడా బాగాలేదు, చాలా భయంకరం. అందులో ఇంకొక ఎంఎస్ శాంసన్ అని ఉంటాడు ఒక అన్న. చాలామంది ఉన్నారు, వాళ్ళన్నీ కూడా ఇవన్నీ నమ్మరు. కాబట్టి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి. మోకాల మీద ఉండి ప్రార్థన చేయండి అని అంటే దాన్ని కూడా వాదిస్తారు. అంటే మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? కూర్చొని ప్రార్థన చేస్తే వినడా? నువ్వు ఎట్లా చేసినా వింటాడు బ్రదర్. మరి నువ్వు చేయాలి కదా అంటే ఆయన చేయడు. చాలా ప్రాముఖ్యం అన్నమాట. వాళ్ళకి నచ్చినట్టే వాక్యాన్ని వాళ్ళు డిజైన్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ సందర్భము, హిస్టరీ ఇవన్నీ ఉంటాయి, దాన్ని తీసుకోరు. చాలా ప్రాముఖ్యం. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని చెప్తారు. మళ్ళీ వాళ్ళ చర్చిలో వచ్చిన వాళ్ళకేమో మీరు వాక్యం నేర్చుకోవాలని చెప్తారు. మౌనంగా ఉంటేనే అయిపోతుంది కదా. ఇట్లా అన్ని రకరకాల పిచ్చి పిచ్చి బోధలు చేసి క్రైస్తవ సమాజంలో చాలా పాడు చేసి విశ్వాస భ్రష్టులను చేసారు క్రైస్తవ సంఘాన్ని. చాలా డేంజర్ బోధ అన్నమాట. కాబట్టి వాళ్ళని మీరు వెంబడించకండి. ఆత్మీయంగా ఆత్మ విషయాలు ఎవరైతే ఉంటారో, ఆత్మ గురించి చెప్తారు కదా, వాళ్ళనే వెంబడించండి. స్టీఫెన్ పాల్ గారు, ఈవెన్ దో ప్రవీణ్ కుమార్ గారు, వీళ్ళని మీరు వెంబడించవచ్చు. సతీష్ కుమార్ గారిని కూడా వెంబడించకండి, ఆగమైపోతారు మీరు. ఆయన చెప్పే ప్రసంగాలు వారి జీవితంలోనే కనబడవు. అక్కడ దేవుని ఒక ఆత్మ నడిపింపు అనేది ఉండదు. చాలా ఘోరంగా ఉంటుంది. మీరు హైదరాబాద్కి వస్తే నేను మీకు చూపిస్తాను. చాలా ఆత్మ నడిపింపు ఉండదు, స్వస్థతను నమ్మరు, అన్య భాషలు అయితే అసలే నమ్మరు. పైసలు 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 చాలా ప్రాముఖ్యం. ఆత్మనే నమ్మండి, ఆత్మ పొందుకోండి. ప్రతి వ్యక్తి ఆత్మతో నింపబడాలి. బైబిల్లో చాలా క్లియర్గా రాయబడ్డది. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే వాడు పరలోక రాజ్యానికి వస్తాడు అని. వీళ్ళు చెప్పే బోధ ఏంటంటే, నువ్వు బాప్తిజం తీసుకుంటే పరిశుద్ధాత్మ కూడా వచ్చేసింది నీకు, మళ్ళీ నువ్వు అవసరం లేదు బాప్తిజం అని చెప్తారు. మళ్ళీ అన్య భాషలు మాట్లాడడం అవసరం లేదు, అదొక వరము, అది ఉన్నా నడుస్తుంది, లేకపోయినా నడుస్తుంది, ప్రేమ అయితే ఉండాలి అని చెప్తూ ఉంటారు. అట్లా రకరకాల బోధలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తికి వాక్యం చెప్పటం చాలా ఈజీ, ఆ వ్యక్తికి ఆత్మ నడిపింపులో తీసుకురావటమే చాలా కష్టం. అది చేయటమే కష్టం. ప్రభు వల్ల ఇవ్వటం చాలా ఈజీ, రెడీమేడ్ ప్రభు వల్ల. ద్రాక్ష పండ్లు తీసుకొచ్చి దాన్ని పిసికి దాన్ని పిప్పి తీసి దాన్ని చేసి ప్రార్థన చేసేవారు కష్టం. ఇప్పుడున్న సేవకులు ఏంటంటే అంతా రెడీమేడ్ అయిపోయింది. విశ్వాసులకు పాపం తెలుస్తలేదు, సేవకులకు అది ఈజీ అయిపోయింది. అట్లా చేయొద్దు కదా అండి అని అంటే దాన్ని వాదించేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆత్మ పూర్ణులు ఎవరైతే ఉన్నారో, ఆత్మను ఎవరైతే నమ్ముతున్నారో, నువ్వు ఏ సంఘానికి వెళ్తుంటే ఆత్మ వస్తుందో ఆ సంఘాన్ని నువ్వు పట్టుకో. ఖచ్చితంగా పాస్టర్ గారు మీకు సపోర్ట్ చేస్తారు. విశ్వాసంలో మీరు ఆత్మీయంగా బాగా ఎదుగుతారు. తర్వాత మీకున్న బంధకాలు తెగిపోతాయి. ఆత్మ గురించి చెప్తలేడు, ఆత్మ కుమ్మరింపు లేదు అని అంటే బెటర్ దాని దగ్గర పోకపోవటమే బెస్ట్. వేస్ట్ మీరు పోయాడ ఏముండదు. కాబట్టి మీరు ఈ విషయము తెలుసుకోండి. స్వస్థతలు, విడుదలలు, ఆశీర్వాదాలు కాదు, ఆత్మ ఉండాలి, అభిషేకం ఉండాలి. అది నమ్మిన వాళ్ళకి వస్తుంది. ఒకప్పుడు అసలు అవి లేకుండే, ఇప్పుడు పెరిగిపోయినాయి. కాబట్టి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం ప్రేయర్ చేయండి. ఈ పరిశుద్ధాత్మ కోసం చెప్పని వ్యక్తి ఎవరు అని అంటే అమెరికన్ ప్రీచర్స్. దేవదాస్ అయ్య గారు. ఆయన లూథరన్ బ్యాక్గ్రౌండ్లో పుట్టి దేవుడు తనకు చెప్పిన తర్వాత బైబిల్ మిషన్ని స్థాపించి చాలా గొప్ప పరిచర్య చేసి అప్పట్లో ఆయననే మాట్లాడిండు అన్య భాషల గురించి, ప్రవచనాల గురించి. అసలు దాని ఊసే లేకుండే, ఇండియా మొత్తంలో లేకుండే. అప్పట్లో ఆయన మాట్లాడి ఉపవాసాలు చేసి
పరలోకంలో అనేక మందిని ఆయన భూమి మీద తీసుకొని వచ్చాడు. అబ్రహాం గారిని, యాకోబ్ గారిని, ఈవెన్ దో పౌలు భక్తుడు కూడా ఆయనను కలిశాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు కూడా కలిశారు. చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇవి ఆత్మ లేదు, అన్య భాషలు లేవు, దయ్యాలు లేవు, అవన్నీ ఎమోషనల్ స్పిరిట్స్, మంత్రాలు చేతబడేది అసలే లేవు. లేవు అంటే బైబిల్లో లేవు అంటే అప్పుడు ఒప్పుకోవచ్చు. మేము ఎక్కడైతే బైబిల్ ట్రైనింగ్ చేసినామో ఆ అయ్యగారు పెంతకోస్టల్ బ్యాక్గ్రౌండ్, ఆయన కూడా మంత్రాలు లేవు అని చెప్తాడు. దేవుడు మాట్లాడు, ఓన్లీ దేవుని బైబిల్ ద్వారానే మాట్లాడతాడు. అయితే ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధన కొంచెం పట్టుకొని వచ్చాడు, కానీ తర్వాత అర్థమైంది నాకు, ఎవరు ఏది చెప్పినా బైబిల్లో ఉందా లేదా. ఇప్పుడు నేను అన్య భాషల గురించి మాట్లాడుతున్నాను, అసలు అది బైబిల్లోనే లేదనుకో, పోనీ నేను చెప్తే తప్పు అయిపోతుంది. నేను ఉన్నదే చెప్తున్నాడు, బైబిల్లో ఉన్నది వాళ్ళు కూడా చెప్తారు, కానీ వాళ్ళు వ్యతిరేకించేస్తారు. భాషలో అవిశ్వాసానికి సూచన అని ఒక మాట ఉంది, ప్రవచనం విశ్వాసికి సూచన అని ఉంది. భాషలు అవిశ్వాసికి సూచన కదా, అది మాట్లాడడమే అవసరం లేదు, అది మాట్లాడాలంటే దానికి అర్థం చెప్పాలి అని చెప్పి చెప్తున్నారు. ఆడ లేదాడ. నువ్వు ఏకాంతంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎంతసేపు అయినా నువ్వు మాట్లాడచ్చు. నలుగురిలో మాట్లాడేటప్పుడు నువ్వు దానికి మీనింగ్ చెప్పు అని చెప్పిండు. మీనింగే తెలియకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, నేను పక్కన ఉంటా, వాళ్ళు చెప్పే ప్రతి మాట నేను తెలుసుకోవాలన్నది అది నా మూర్ఖత్వం. అది వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు, వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు. అది నాకు రాదు. నాకేదైనా అవసరము అంటే వాళ్ళు నాకు తర్జుమా ఇచ్చి నాకు నేర్పిస్తారు. అట్లనే ఒక విశ్వాసి దేవునితో అన్య భాషల్లో మాట్లాడుకుంటాడు, దానికి మళ్ళా తర్జుమా కావాలన్నప్పుడు దేవుడే ఇస్తాడు. కానీ నువ్వు మాట్లాడుతుంది దానికి అర్థం చెప్పాలా నాకు అని అంటే ఎట్లా? అట్లా చెప్పి వీళ్ళు నోరు మూయించేస్తూ ఉంటారు. విశ్వాసం లేదు, కానీ కళలు లేవు, అట్లెట్లా వచ్చినాయి కళలు, అన్ని దయ్యాలు, దర్శనాలు లేవు, నేను ఎందెందో చెప్తాడు. అసలు కళలు లేవు, దర్శనాలు లేవు అయితే మనకెందుకు వస్తున్నాయి? అవి టైంపాస్కి వస్తున్నాయా? చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను దీని గురించి చాలా డీప్గా తెలుసుకున్నాను. నేను కళల్లో చాలా రకాల కళలు ఉంటాయి. కొన్ని ఆత్మలు ఉన్నప్పుడు ఆ ఆత్మలు చూపించే కళలు వేరేగా ఉంటాయి. మనం పాత ఇంట్లో ఉన్నట్టు, పాత స్కూల్లో చదువుతున్నట్టు, మళ్ళా ఎగ్జామ్ రాస్తున్నట్టు, మనం పాపంలో పడినట్టు, ఒక్కొక్క కళకి ఒక్కొక్క సైతాన్ శక్తి పనిచేస్తూ ఉంటుంది. చాలా ప్రాముఖ్యం. అట్లా ఎన్నో ఉంటాయి. వాటి గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఇంకా మనకేం పెద్దగా తెలియదు, ఇంకా మీరు తెలుసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది సేవకులు నువ్వు పాపం చేయొద్దు, నువ్వు పాపం చేయొద్దు, నువ్వు పాపివి ఇవేగా. వాడు పాపంలో పడిపోవటానికి సైతాన్ శక్తి అనేది ఉన్నది. ఉపవాస ప్రార్థన చేసి మంచిగా ఆత్మ పొందుకుంటే వాడు పాపంలో పడడు, దేవుడు శక్తి ఇస్తాడు. ఇట్లాంటి బోధలు చేయటం వల్ల కొంతమంది క్రైస్తవులు నేను పాపాన్ని జయించలేనని చెప్పి వాడు అట్లనే పాపంలో ఉంటూ లోకంలో అట్లనే ఉండిపోతున్నాడు. దేవుని ఒక ప్రేమ తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి సంఘాల్లో దేవుని ఒక సహవాసం, దేవుని ఒక ప్రేమ కనబడదు. అంత ఆకర్షణ, పబ్లిక్ కనబడతారు, హడావుడిగా వస్తారు, హడావుడిగా వెళ్ళిపోతారు. ఓన్లీ చెప్పుకోవడానికి 100 మంది వచ్చారు, 1000 మంది వచ్చారు, లక్షల మంది వచ్చారు. నీ ఇంటికి ఎంతమంది వచ్చారు? ఏముండదు అక్కడ. ఇంకేందంటే బైబిల్లో ఇంటింట రొట్టె విరిచిర్రు, ఇంట వాళ్ళు కూడుకొని ప్రార్థన చేసిర్రు. ఇప్పుడు ఈ మెగా చర్చెస్లో ఏమైపోయిందంటే నువ్వే చర్చికి రా, ఇక్కడ ప్రార్థన చేసుకొని పో, మనమే రావాలా, మనమే పోవాలా, మళ్ళీ మనమే కానుక ఇవ్వాలా. పాస్టర్ గారు రారు. మరి పాస్టర్ ఎందుకున్నాడు? ఒక పాస్టర్ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, ఆయన వాళ్ళ భార్య పిల్లల్ని ఎవరిని పట్టించుకోడు,
సంఘం 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 అంటాడు. పిల్లల మీద అంత ఫోకస్ ఉండదు, సంఘం మీదనే ఫోకస్ ఉంటుంది. పాస్టర్ అంటేనే అది. పాస్టర్కి కుటుంబంలో ఉన్న అన్ని స్టేటస్, అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. నొప్పి, బాధ, వేదన, ఎవరికి ఎలా వాక్యం చెప్పాలో అలా వాక్యం చెప్పి బలపరుస్తాడు. అది పాస్టరు పరిచర్య. వీళ్ళు చేసే పాస్టర్ పరిచర్య కాదు, సువార్త పరిచర్య. సువార్థికులు వాళ్ళు. అందుకే వాళ్ళు చెప్పే వాక్యంలో ఎక్కువ స్టోరీలు ఉంటాయి. సువార్థికుడు ఎక్కువ స్టోరీ చెప్తాడు. పాస్టర్ ఏంటంటే వాక్యం చెప్పినప్పుడు మనసుకు హత్తుకుంటుంది. పాస్టరు ప్రేమతో సంజాయిస్తాడు, బోధకుడు గద్దిస్తాడు. ఏం కాదు, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. కాబట్టి చాలామందికి తెలియదు ఆత్మ ఎక్కడైతే ఉందో, ఆత్మ నడిపింపు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళండి, ఆత్మను పొందుకోండి. ఆత్మ పొందుకొని వాక్యం చెప్పే వ్యక్తులకి, ఆత్మ మీద అవగాహన లేని వాక్యం చెప్పే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఇద్దరు చెప్పేది వాక్యమే, కానీ చాలా డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. ఆత్మ లేకుండా చెప్పే వాక్యంలో ఎక్కువ ఆర్భాటం ఉంటుంది. వాళ్ళు చెప్పే ప్రసంగాలు వాళ్ళకే కనబడవు, వాళ్ళ మీదనే ఉండవు, వాళ్ళ లోపలనే ఉండవు. ఆత్మ పొందుకొని వాక్యం చెప్పే వాళ్ళకి వాళ్ళు చెప్పే ప్రసంగాలు వాళ్ళలో కనబడతాయి. దేవుని ఒక ఆత్మ వాడిని కంట్రోల్ చేస్తుంది, నువ్వు రాంగ్ రూట్లో పోతున్నావని. మీకు ఎక్కడ వెళ్ళాలనిపిస్తే అక్కడ వెళ్ళండి. నేనైతే ఈ విషయాలు చెప్తున్నాను, ఎందుకంటే బైబిల్లో ఆదిమ సంఘంలో అందరూ భాషలు మాట్లాడారు, అందరు ప్రవచనాలు చెప్పారు. చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు అదంతా అవసరం లేదు, ఓన్లీ వాక్యం వాక్యము వాక్యమే వాక్యమే అంటారు. ఫస్ట్ ఆదిమ సంఘము అందులోనే స్టార్ట్ అయింది. చాలామందికి అసలు సంఘం అంటే ఏంది, సంఘంకు ఉండాల్సిన ప్రాధాన్యత ఏంది, రియల్ సంఘం ఎట్లుంటుంది అది కూడా తెలియదు. బిజినెస్ లెక్క కూడా దాన్ని చేసుకుంటూ పోతున్నారు. స్పాన్సర్షిప్, అదంతా కూడా నికోలియతు బిలాము బోధలు అన్నమాట. ఎక్కడి నుంచో ఒక విశ్వాసం వచ్చిండు, అసలు ఎందుకు వచ్చిండు, ఉన్నాడా, తిన్నాడా, ఏమైంది, అదేమీ లేదు. నువ్వు వచ్చినావు కదా, ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉందా, నీకు ఆశీర్వాదం కావాలి అంటే మీరు డబ్బులు ఇవ్వండి. ఫస్ట్ ఈ ప్రసంగాలు ఎవరు పెట్టిండంటే ఓరల్ రాబర్ట్స్ అనే వ్యక్తి స్టార్ట్ చేసిండు. నువ్వు దేవునికి ఇస్తే ఏడు అంతలు దేవుడు నిన్ను దీవిస్తాడని. దేవునికి ఇవ్వాలి, ఇస్తే ఖచ్చితంగా దీవిస్తాడు, నేను అదంటలేను. కానీ వీళ్ళు మనుషుల మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ డబ్బు మీదనే ఫోకస్ చేస్తారు. నువ్వు ఇచ్చేస్తే అయిపోతుంది, ఇంకా నువ్వు ఇస్తలేవు, అందుకే అప్పుల పాలైపోతున్నావు. నువ్వు హాస్పిటల్ పోయినప్పుడు లక్షలు లక్షలు ఖర్చు పెడతావు, సినిమా థియేటర్కి పోయినప్పుడు లక్షలు వేలు ఖర్చు పెట్టేస్తావు, మందిరంకి వచ్చినప్పుడు ఓన్లీ చిల్లర పైసలు ఇస్తావు. ఇలాంటి ప్రసంగాలు చెప్తే ఎట్లుంటుంది. చాలా సేవ చేసేటోళ్ళకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. వాక్యం తెలిసినోడు నెక్స్ట్ టైం అసలు ఆ చర్చికే పోడు. అరే ఇది తప్పు నడుస్తుంది కదా, ఇది ఎట్లా బైబిల్లో ఏడ ఉంది. చాలా అనేక విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏది చెప్పినా లాస్ట్కి మనీ దగ్గరికే వస్తారు. డబ్బులు 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 చాలా ప్రాముఖ్యం. కొంతమంది సేవకులు అయితే ప్రజలు పైసా జమ చేసి పైసలు ఇస్తే వాళ్ళు స్కై స్క్రాపర్స్కి వెళ్తున్నారు. అంటే ఆకాశంలోకి వెళ్ళి గాల్లో ఎగిరి పారాషూట్ ద్వారా ట్రావెల్ చేస్తారు. చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. ప్లేన్ మీదకి వెళ్ళి జంప్ చేస్తారు పారాషూట్ వేసుకొని. పబ్లిక్ ఇచ్చిన డబ్బులు అది. అవన్నిటి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఇది కూడా సేవనే. దేవుడు మమ్మల్ని ఈ విధంగా దీవించిండు, మీరు కూడా ప్రభువుని నమ్ముకుంటే మీకు ఇట్లా దీవిస్తాడు. ఇది సువార్త వాళ్ళది. హల్లెలూయా. మళ్ళీ దైవజనులకు ఏం చెప్పొద్దు, చెప్తే మీకు శాపం వస్తుంది.
ఇట్లా చాలా బోధలు చాలా ఉన్నాయి. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఆత్మపూర్ణులు ఉన్నారో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎక్కడైతే ఆత్మ ఉందో అక్కడ దేవుని ఒక దర్శనము, దేవుని ఒక స్వరము వినిపిస్తుంది. నువ్వు ప్రసంగం చెప్పినా చెప్పకపోయినా దేవుడే ప్రజలను మార్చుకుంటూ వస్తాడు. స్వస్థత లేని వాళ్ళకి స్వస్థత వస్తుంది, ఆదరణ లేని వారికి ఆదరణ వస్తుంది, నెమ్మది వస్తుంది. ఆర్భాటంతో ఇప్పుడు కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పే సలహా అన్నమాట. దీని గురించి చాలాసార్లు చాలా విషయాలు మాట్లాడినా నేను. ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే బైబిల్లో లేని బోధలు, బైబిల్లో లేని పద్ధతులు మెయింటైన్ చేస్తున్నారు. మా హైదరాబాద్లో అయితే చాలామంది విశ్వాసులకు ఆదరణనే లేదు. వాళ్ళ ఇంటికి పోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. తిననీకి తిండి కూడా ఉండదు వాళ్ళకి. ఏ రోజు వాళ్ళ దైవజనుడు వచ్చి మోకరించి ప్రార్థన చేయలే. నాకే తెలియదు, నేనే పోయి ప్రార్థన చేస్తా. చాలా బాధ అనిపిస్తుంది. మరి నువ్వు ఎందుకు వచ్చినావు సేవకి? చాలా ప్రాముఖ్యం. సరే, వాళ్ళు చేయకపోయినా మనం చేస్తున్నాము. మీరు మాత్రం అలా చేయకుండా ప్రేమ చూపించండి. ప్రేమ ఇతరులను మారుస్తుంది. ఎందుకంటే దేవుడే ప్రేమ కాబట్టి. ప్రేమించమన్నాడు. ఎవరిని దుఃఖించద్దు, ఎవరిని శపించద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. నువ్వే రెగ్యులర్గా ప్రార్థన చేసి ఆటోమేటిక్ దేవుని ఒక పవర్ నీ దగ్గరికి రిలీజ్ అవుతుంది. వాళ్ళు రక్షణలోనికి వచ్చేస్తారు. చాలామంది అన్యులు కూడా చాలామంది సేవకులతో సఫర్ అవుతున్నారు. అదేంటండి, ఆయన లాస్ట్కి పైసా మనిషి అండి. ప్రార్థన చేయడానికి పైసా, వాక్యం చెప్పడానికి పైసా, దాని తర్వాత ఏదైనా ల్యాండ్ కొన్నాము అందులో డబ్బులు వచ్చినాయి అంటే అందులోకి వెళ్ళి దశం భాగము, బండి కొన్నాము అంటే అందులోకి వెళ్ళి దశం భాగము. మరి కామన్ మ్యాన్ ఏడు నుంచి ఇస్తాడు? మీటింగ్స్ పెడితే 3 రోజుల మీటింగ్కి 3 రోజులు కానుకలు, లాస్ట్ డే మళ్ళీ కానుకలు. ఏడు నుంచి ఇస్తాడు కామన్ మ్యాన్? పోనీ ఆ డబ్బులు తీసుకొని నువ్వేం చేస్తున్నావు? ఏమో తెలియదు. అది దేవుని బోధ కాదు. పౌలు భక్తుడు అట్లా చేయలే. ఈవెన్ ద పేతురు భక్తుడు కూడా అట్లా చేయలే. చాలా ప్రాముఖ్యం. బైబిల్లో చాలా చెప్పిండు కాపర్ల గురించి. నేను ఎంచుకున్న కాపర్లు కాదు, నేను పిలవక ముందే వాళ్ళు వచ్చారు. నేను వారి లోపల నుండి ప్రవచించలేదు, వాళ్ళే ప్రవచనం చెప్పుకోండు అని హెజ్కేల్ గ్రంథంలో చెప్పబడ్డది. అయితే దేవుని ప్రియమైన వారలారా, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మన కాన్ఫరెన్స్ ప్రేయర్లో రోజు ఆత్మ గురించి చెప్పబడుతుంది. ఆత్మీయ విషయాలు ఇక్కడ వస్తున్నాయి. ఒకవేళ నేను చెప్పే బోధ తప్పు అన్నప్పుడు మీరు అడగచ్చు, నాకు సవాల్ ఇసిరేయచ్చు. నేను దానికి ఆన్సర్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. నా పరిచర్యలో ఒక భాగం ఏంది అని అంటే నిజమైన బోధను కాపాడటం. అందుకే నేను మీకు ఇంత టైం తీసుకొని మీకు ప్రార్థనలు చేసి ఇది వాక్యము, ఇది కరెక్టు. ఇప్పుడు నేను ఒక 10 మందికి చెప్పిన 10 మందికి సత్యం తెలిస్తే, మీరు ఒక 10 మందికి చేస్తే 10 × 100 మందికి సత్యం తెలుస్తుంది, సత్యం కాపాడబడుతుందని వాక్యాలు చాలా డెప్త్గా చెప్పి ఇంత టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. అది ప్రాముఖ్యం అన్నమాట. లేదు సంఘాలు కట్టుకోవాలి, ప్రజలను పోగు చేసుకోవాలంటే మీకు ఇన్ని వాక్యాలు చెప్పటం అవసరం లేదు. మీకు కూడా ఆశీర్వాదాలు, స్వస్థతలు ఇవి చెప్పేస్తే వచ్చేస్తాయి పైసలు. కానీ అది నిజం కాదు. చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఒక పరిచర్యలో స్వస్థత ఉంటుంది, విడుదల ఉంటుంది, సత్యాన్ని కాపాడటం ఉంటుంది, శిష్యరికం ఉంటుంది, ఆదరణ ఉంటుంది. ఇవన్నీ కూడా కలుపుకొనే ఉంటుంది. మన పరిచర్యలు ఇవన్నీ ఉన్నాయి. మొదట్లోకెళ్ళి బోధ ఉంది, సేవకులకు తర్ఫీదు ఉంది, శిష్యులను తయారు చేయటం ఉంది, తర్వాత విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది, అద్భుతాలు కూడా ఉన్నాయి. ఇది దేవుడు మనకిచ్చిన
పరిచర్య. అది కాకుండా 5 పిలుపులు: అపోస్తుల పిలుపు, ప్రవక్త పిలుపు, సువార్థికుని పిలుపు. ఈ పిలుపులు కూడా లేవనెత్తబడాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం. నూతన ఆత్మల కోసం తిరుగుతున్నాం. దీంతోపాటు ప్రార్థన పరిచర్య. ప్రతిరోజు దేశం కోసం, సమాజం కోసం ప్రార్థన చేయాలా, మనకి మనమే ప్రార్థన చేయాలా. ఇవన్నీ మనం ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఈ పరిచర్యలో ఉన్న స్పెషాలిటీ అన్నమాట, చాలా ప్రాముఖ్యం. వేరే ఏ పరిచర్యలో కూడా ఇవన్నీ లేవు. మీరు కావాలంటే చూసి రండి, మీకు తెలుస్తుంది. స్వస్థత పరిచర్య ఉందనుకో, శిష్యుల పరిచర్య ఉండదు. ఆడ శిష్యుల పరిచర్య ఉందనుకో, స్వస్థత పరిచర్య ఉండదు, విడుదల పరిచర్య ఉండదు, అద్భుతాల పరిచర్య ఉండదు. మనదంతా కలుపుకొని ఉంది పరిచర్య. ఇది దేవుడు స్థాపించిండు, దేవుడు నడిపిస్తున్నాడు. అందరికంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత, ఒకరి పట్ల ఒకరు భారం కలిగి ఉన్నారు. ఇది ఒక సంఘం యొక్క ఫ్రూట్ అన్నమాట, ఫలం. ఒకరి బాధలు ఒకరు పంచుకోవటం, మాట్లాడటం, ప్రార్థన చేయటం, ప్రార్థనలో రావటం, అందులో సంతోషం ఉండటం. అందరం పేదవాళ్ళే, డబ్బులు ఉన్నోళ్ళం ఏం కాదు. అన్నీ డబ్బులతో జరగదు. దేవుని ప్రేమతో ఏదైనా జరుగుతుంది. అది మనం ఇక్కడ పొందుకుంటున్నాం. అది దేవుడు మనకి స్థాపించండు. మీ సంఘాల్లో మీరు వెళ్ళండి, కానీ ఇక్కడ చెప్పింది ఏదైతే ఉందో, ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రార్థనలు ఉండండి, ఆత్మ పొందుకోండి, పరిచర్య చేయండి, అంతే. అంతకుమించి వేరేది ఏమీ లేదు. కాబట్టి ఈ విధి విధానంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దేవుణ్ణి అడగండి, ప్రభా మాకు సర్వసత్యాన్ని బయలుపరచండి, మమ్మల్ని మీరు ఆకడలో మమ్మల్ని సిద్ధపరచండి అని. ఆర్భాటాలు, హంగులు, యూట్యూబ్లో షార్ట్స్, విజయ్ ప్రసాద్ రెడ్డి, పిడి సుందర్రావు వీళ్ళ ప్రసంగాలు వినకండి. ఆయన పిడి సుందర్రావు క్లియర్గా చెప్తున్నాడు, ఆ ప్రసాదం తినకపోతే నువ్వు అసలు విగ్రహాలు ఉన్నట్టే, అవి దేవతలుగా ఉన్నట్టే, నువ్వు నమ్మినట్టే అంటున్నాడు. అరే బైబిల్లో తినదురా బాబు అని అంటే, నువ్వు అది తినకపోతే నువ్వు తప్పు చేసినట్టే. అవి ఉన్నాయని నమ్ముతున్నావు నువ్వు. నేను నమ్ముతలేదు అంటే నువ్వు తిను అని అంటున్నాడు. అట్లా కాంప్లికేటెడ్గా మాట్లాడుతుండు. కొంచెం వాక్యం తెలియని అడ్డం పడిపోతారు. ఆయన విజయ్ ప్రసాద్ రెడ్డి కూడా అంతే. ఇది నువ్వు ప్రసాదాన్ని ఇచ్చేస్తే నాకు ఏమైనా తినేస్తే నాకు ఏమైనా అవుతుందా అంటున్నాడు. మరి బైబిల్లో వాక్యాలు ఉన్నాయి కదా అంటే దానికి సౌండ్ ఉండదు. వాక్యం తెలియనోడు ఆయన చెప్పినప్పుడు అబ్బా ఏం చెప్పిండు అనిపిస్తుంది, తర్వాత ఏముండదు ఆడ. అస్సలు అద్భుతాలు, స్వస్థతలు ఇవి అసలు లేవండి. ఇవి అప్పుడే జరిగినా ఆగిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ ఇవన్నీ తప్పండి, ఇదంతా ఫేక్, ట్రాష్. మరి అద్భుతాలు, స్వస్థతలు లేకపోతే పబ్లిక్ ఎట్లా రక్షింపబడతారు? అంతా మభ్యపట్టి తీసుకొస్తున్నారు అని చెప్తారు. వాళ్ళదే కరెక్ట్ అంటారు. కాబట్టి వాళ్ళ ఆ బోధలకు వెళ్ళకండి. చెప్పేసి నువ్వు నాకు అసలు రాకు, నాకు చెప్పకని చెప్పండి. సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ కూడా అంతే. శనివారమే ఆరాధన చేయాలా అని చెప్తారు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏమంటారు అంటే, చిన్న వాక్యం చెప్తాం సిస్టర్ అంటారు. వాక్యమే కదా ఏం చెప్తారు అని అంటే, విశ్రాంతి దినము శనివారము అని చెప్పి బైబిల్లో ఉంటుంది చూపించి, విశ్రాంతి దినము దేవుని దినము 7వ రోజు శనివారం బ్రదర్, మీరు ఎందుకు ఆదివారం చేస్తున్నారు, మీ చర్చ్ తప్పులో ఉంది, మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మీరు మమ్మల్ని వెంబడించండి అని చెప్తారు. అంతే, అక్కడ ఏముండదు లాస్ట్కి. తర్వాత యెహోవా సాక్షులు కూడా అంతే. యెహోవాయే దేవుడు, నేనే మొదటివాడు, నేనే కడపటివాడు అని యెషయా గ్రంథంలో ఉంటుంది. ఆ మాటలు పట్టుకొని యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు ఓన్లీ ప్రవక్త. యెహోవాయే దేవుడు, నువ్వు యెహోవాకే ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఇట్లాంటి కొన్ని మాటలు చెప్పి ఏం చేస్తారు వీళ్ళు, అన్యులకు చెప్పరు. ఎందుకంటే వీళ్ళు చెప్పే ప్రసంగాలతో అన్యులు మారరు. ఎందుకు మారరు అంటే వీళ్ళు అద్భుతాలు చేయరు, స్వస్థతలు చేయరు. వీళ్ళు క్రైస్తవుల్ని పట్టుకుంటారు. ఏర్పరచబడిన వారిని మోసం చేయటం అంటే ఇదే అన్నమాట. మనం ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు నవ్వుకుంటుంటారు. అరే ఎంత పిచ్చోడైనా యేసు ప్రభువుకి చేస్తుండే, ఆయన దేవుడే కాదు కదా, యెహోవాయే దేవుడు కదా అని. ఈ ముగ్గురు దేవుళ్ళు నమ్మేటోళ్ళు యెహోవా సాక్షుల దగ్గర గెలవలేరు.
వాళ్ళు బోల్తా కొట్టేస్తారు. మనము యెహోవా యేసు, యేసే యెహోవా అంటాం. బైబిల్లో యెహోవా దేవుడు నేను మరణాన్ని మింగేస్తా అన్నాడు. యెహోవా మరణాన్ని మింగాలి అంటే యెహోవా దేవునికి శరీరం కావాలా. ఆ శరీరం వేసుకొని వచ్చింది యేసుప్రభు. మరణాన్ని మింగింది ఎవరు అంటే యేసుప్రభు. మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నది యేసుప్రభు వారు. మన బోధ కరెక్ట్. యెహోవా దేవుడు ఏదైతే నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును అని ఏదైతే మాటలు చెప్పిండో అదే మాటలు ప్రకటన గ్రంథంలో యేసుప్రభు చెప్తాడు. ఐ యామ్ ద ఫస్ట్, ఐ యామ్ ద లాస్ట్, ఐ యామ్ ద ఆల్ఫా, ఐ యామ్ ద ఒమేగా అంటాడు. నేనే 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 బండిరా అని. కాబట్టి యెహోవా యేసు, యేసే యెహోవా చాలా ప్రాముఖ్యం. హెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయంలో యెహోవా దేవుడు కొన్ని మాటలు చెప్తాడు. ఏమంటాడంటే, నేను మీకు మాంసపు హృదయాన్ని ఇస్తాను, నా ఆత్మ మీ లోపల ఉంచుతా అన్నాడు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా దేవుడే చెప్పిండు, నా ఆత్మ మీ లోపల ఉంచి నా విధులన్నీ గైకునేటట్టు నేను చేస్తా. యేసుప్రభు కూడా చెప్పిండు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలో నడిపిస్తాడు అని. నేనును తండ్రిని ఏకమై ఉన్నామని తెలియదా అంటాడు. చాలా ప్రాముఖ్యం. చాలా వాక్యాలు ఉంటాయి, చాలా లేఖనాలు ఉంటాయి. బైబిల్ మిషన్లో కూడా 3 దేవుళ్ళు ఉన్నారు అంటారు, ఒకటే దేవుడు అని నమ్మరు వాళ్ళు. మళ్ళా అపోస్తుల బోధలోనే ఒకటే దేవుడు ఉన్నాడు. తండ్రి యొక్కయు, కుమారుడు యొక్కయు, పరిశుద్ధ నామంలోనికి బాప్తిజం అని యేసయ్య చెప్పిండు. పాత బైబిల్లో అయితే ఆ మాటలు లేవు. యేసు నా నామంలో ఇచ్చేసి నా నామంలో బాప్తిజం ఇవ్వండి అన్నాడు. క్యాథలిక్స్ వచ్చి ఆ వర్డ్ని చేంజ్ చేసేసారు. పేతురు అర్థం చేసుకుండు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎవరు? యేసు ప్రభువే. యేసు నామంలో మీరు బాప్తిజం ఇవ్వండి అని చెప్పిండు. చాలా ప్రాముఖ్యం. అది పేతురు ఎందుకు చెప్పాలి, ఇంకెవరైనా చెప్పచ్చు కదా అంటే, పేతురికే దేవుడు అధికారం ఇచ్చిండు. పేతురు, నువ్వు రాయి లాంటి వాడివి, నీ మీదనే నా సంఘాన్ని కడతా అన్నాడు. నువ్వు బండ అన్నాడు. చాలా ప్రాముఖ్యం. పేతురు చెప్పేది తప్పు, యేసుప్రభు చెప్పేదే కరెక్ట్ అంటే నువ్వు యేసుప్రభు సంఘంలో లేనట్టే. యేసుప్రభు సంఘం అంతా కూడా పేతురు బోధమని నిలబడ్డది. పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ పేతురు భక్తుడు ఉంటాడు అక్కడ గేట్ ఓపెన్ చేయడానికి. ప్రార్థన ఏమో యేసునామంలో చేస్తారు, దయ్యాలేమో యేసునామంలో వెలగొడతారు, రోగులను యేసునామంలో బాగు చేస్తారు. బాప్తిజం దగ్గర తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు. అనిన తర్వాత నామం చెప్పాలి కదా, నామం చెప్పారు. తండ్రి యొక్కయు, కుమారుడు యొక్కయు, పరిశుద్ధ పేర్లు ఇచ్చాయని చెప్పాడు. ఆ పేరును లేపేసారు. ఆకాశం కింద కానీ భూమి మీద కానీ ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ ఉంది అంటాడు. ఆ నామమే యేసునామం. అది రక్షించే నామం. చాలా ప్రాముఖ్యం. ఇట్లా రకరకాల బోధలు వచ్చేసినాయి. అపోస్తుల బోధలు అయితే యేసు ప్రభునే హైలైట్ చేశారు, యేసు ప్రభునే ఫోకస్ చేశారు. ఆయననే ఈయన, ఈయననే ఆయన. యేసయ్య నామంలో బాప్తిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, ప్రభువుని మాదిరిగా చూపిస్తూ సేవ చేయాలి. ఇదే అపోస్తుల బోధ. అందులో హస్త నిక్షేపణ, తర్వాత బాప్తిజం గురించి, దాని తర్వాత మృతుల పునరుద్ధానం గురించి అట్లా ఒక 6-7 విషయాలు రాయబడ్డది అపోస్తుల బోధలో. లోకాన్ని వేరుగా జీవించాలి అని చెప్పేసిండు, అంతే. దాని ప్రకారం మనము మూమెంట్ వెళ్ళిపోతే అయిపోతుంది. చాలా ప్రాముఖ్యం. కాబట్టి మీరు వాక్యం చదువుతూ ఉంటే దేవుడు చాలా విషయాలు మీకు నేర్పిస్తాడు. బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ చేసే వ్యక్తికి బైబిల్ కాలేజ్ తర్ఫీదు ఇస్తుంది. దేవుని చిత్తానికి లోబడి వచ్చిన వానికి దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. ఆ ట్రైనింగ్కి ఈ ట్రైనింగ్కి చాలా తేడా ఉంటుంది. ఫార్మాటే వేరే ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మీరు ఆత్మ పొందాలి, ఆత్మ పూర్ణులు కావాలి. అన్య భాషలు, తరచుగా అన్య భాషలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అన్య భాషలు ఒక్కటి మీరు కానీ అదొక్కటి వచ్చేస్తే చాలా ఈజీ. ఎవరైనా భాషలు మాట్లాడగలుగుతారు, అదేం కష్టం కాదు.
మీరు దాన్ని ఒక భూతద్దంలా చూస్తున్నది కష్టమైపోయింది. స్టార్టింగ్ ట్రబుల్. మీకు ఎట్లా లాంగ్వేజ్ వస్తుంటే అట్లా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అదే మీకు చాలా హైప్ తీసుకుపోతుంది. వన్స్ మీకు అన్య భాషలు వచ్చిన తర్వాత మీరు బైబిల్ చదివే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. బైబిల్ వాక్యం విధానం చేంజ్ అయిపోతుంది. మీ ఆలోచన విధానం చేంజ్ అవుతుంది. ప్రతి దాంట్లో దేవుని ఒక నడిపింపు వస్తుంది, దేవుని ఒక ఆదరణ వస్తుంది, దేవుని ఒక నెమ్మది వస్తుంది. అన్య భాషలు మాట్లాడే వ్యక్తి ప్రసంగాలు, అన్య భాషలు మాట్లాడని వ్యక్తి ప్రసంగాలకి చాలా తేడా ఉంటుంది. పిఎం శామ్యూల్ గారని ఐపీసీ స్థాపించిన ఫౌండర్ అన్నమాట. ఆయన కూడా ఈ అన్య భాషల ప్రవచనాన్ని నమ్మలేదు. సిలోన్ పెంతకోస్టల్, ఇప్పుడున్న ది పెంతకోస్టల్ పాస్టర్ గారు అప్పట్లో పాల్ రమణకుట్టి, ఆయన పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు. తర్వాత వాళ్ళ బోధలో పెళ్లి చేసుకోవడం అవసరమేమో వచ్చింది. పాల్ రమణకుట్టి గారి కొడుకు పేరే ఫ్రెడీ పాల్ అన్నమాట. ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న ఫ్రెడీ పాల్ కాదు, ఆయన పేరు ఈయన పెట్టుకున్నాడు. కానీ పాల్ రమణకుట్టి ఆయన ఒక బ్రాహ్మణ్ అన్నమాట. దేవుడు ఆయనను మార్చిండు. ఆయన కూడా కేరళ ఆయన తమిళనాడులో సంఘం స్థాపించిండు. అట్లా శ్రీలంకలో కూడా సంఘం స్థాపించిండు. తమిళనాడు శ్రీలంక దగ్గర 18 కిలోమీటర్స్. మొత్తం తమిళోలే ఉంటారు ఆడ శ్రీలంకలో. ఈయనకు వచ్చి వాక్యం చెప్తుంటే ఈయన నమ్మేటోడు కాదు పిఎం శామ్యూల్. లేదు పరిశుద్ధాత్మ లేదు, ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము అంటే ఆయన కోసం ఉపవాస ప్రార్థన చేస్తే అప్పుడు ఆడ కన్వెన్షన్ మీటింగ్స్ అయినాయి, శుద్ధీకరణ మీటింగ్లు అన్నమాట. దేవుడు ఏమని చెప్పినంటే ఆయన నాడ పంపి వాక్యం చెప్పమన్నప్పుడు అని దేవుడు చెప్తే, సార్ మేము ఇట్లా మీటింగ్స్ పెడుతున్నాం మీరు వస్తారా అంటే ఆయన వచ్చిండు. స్టేజ్ మీద కూర్చున్నాడు. వీళ్ళు ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, ఆ భాషల్లో మాట్లాడతారు. ఈయనకు వాక్యం ఛాన్స్ ఇస్తుంటే ఈయన వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తా ఉన్న కొద్దిసేపు అయిన తర్వాత ఏమైందంటే దేవుని ఒక ఆత్మ దిగి వచ్చింది. ఆయన భాషలు మాట్లాడడం మొదలుపెట్టిండు. అసలు భాషల గురించే తెలియదు, ఆయన భాషలు మాట్లాడాడు. 7 రోజులు భాషలే మాట్లాడాడు ఆయన, 7 days. అప్పుడు ఆయన నమ్మి అరే ఇదంతా తప్పు నేనని అయ్యగారి దగ్గర ఉండి నేర్చుకున్నాడు ఆయన. తర్వాత పిఎం శామ్యూల్ గారికి దేవుడు మచిలీపట్నం ప్రాంతానికి వెళ్ళమంటే కేరళ నుంచి ఆయన మచిలీపట్నంకి వచ్చాడు. అక్కడ నుంచి విజయవాడ గున్నదల దగ్గర ఐపీసీ చర్చ్, ఆ నుంచి వరంగల్. ఇప్పుడు వాళ్ళ కొడుకు, వాళ్ళ మన్మడు, మొన్న వాళ్ళ కొడుకు చనిపోయాడు డేవిడ్ గారు, వాళ్ళ మన్మడు పేరు కూడా శామ్యూలే. ఆ అన్నగారు ఇప్పుడు అక్కడ బైబిల్ ట్రైనింగ్, గున్నదాలలో బైబిల్ ట్రైనింగ్ ఇస్తూ ఐపీసీ చాలా పెద్ద క్యాంపస్ అన్నమాట, చేస్తూ సేవ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు పిఎం శామ్యూల్ గారు అన్య భాషలు మాట్లాడేటోళ్ళు. పిఎల్ పరంజ్యోతి గారు వారు కూడా అన్య భాషలు మాట్లాడేటోళ్ళు. ఈయనకి ఇంగ్లీష్ వస్తుంది, ఆయనకి ఇంగ్లీష్ వస్తుంది. ఈయనకు తెలుగు వస్తుంది, ఆయనకేమో తెలుగు రాదు. ఆయనకు మలయాళం వస్తుంది, ఈయనకు మలయాళం రాదు. వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడేటోళ్ళు, భాషల్లో మాట్లాడేటోళ్ళు. అప్పుడు పిఎం శామ్యూల్ గారు మీరు మాతో పాటు ఉండి సేవ చేస్తే బాగుంటుంది సార్ అంటే పిఎల్ పరంజ్యోతి గారు సరే అని చెప్పారు. మన్నా చర్చు, రాక్ చర్చు ఇవన్నీ కూడా ఈ ఐపీసీ యొక్క శాఖలు అన్నమాట. మన్నా చర్చు, రాక్ చర్చు, మిలేనియం చర్చు, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ బ్రాంచులు. పిఎల్ పరంజ్యోతి గారు స్థాపించిన సంఘాలు. అట్లా చాలా గొప్ప పరిచర్య చేశారు వాళ్ళు. వీళ్ళంతా ఆత్మపూర్ణులు, ఎక్కడ కూడా డబ్బులు అడగలే. ఈవెన్ దో హెబ్రాన్ చర్చ్ భక్త సింగ్ అయ్య గారు కూడా ఆయన ఆత్మ పొందుకున్నాడు. ఆయన అన్య భాషల్లో మాట్లాడేటోడు. ఆ హెబ్రాన్ చర్చ్ ఏమో ఒప్పుకోరు. భక్త సింగ్ గారి పుస్తకాలు చదివితే అందులో ఉంటాయి, చెప్పశక్యం కానీ భాషల్లో నేను మాట్లాడినా అని. ఆయన అప్పుడు భాషల గురించి ఎందుకు బోధించలేదంటే అప్పటికే ఆయన సంఘం స్థాపించి 100,000 మందికి వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు భాషల గురించి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఆయన దాని మీద ఫోకస్ చేయలేదు. హెబ్రాన్ చర్చ్ వాళ్ళు అంటే అసలు అది లేనే లేదు, అవసరమే లేదంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు దేవుడు అందరినీ కడుతున్నాడు, చాలామందిని అపోస్తుల బోధ కిందకి తీసుకొస్తున్నాడు.
తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకున్న వ్యక్తులతో కూడా దేవుడు మాట్లాడి వాళ్ళు మళ్ళా యేసుక్రీస్తున్న బాప్తిజం తీసుకొని వాళ్ళ చర్చెస్లో కూడా అది చెప్తున్నారు. నేను చాలామందిని చూసినాను. మాకు అప్పుడు తెలియదు బ్రదర్, ఇప్పుడు తెలుసుకున్నాం సత్యము అని వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఆత్మ గురించి మాట్లాడుతున్నారు, ఆత్మనే కరెక్ట్ అని చెప్పి ఒప్పుకుంటున్నారు. ఇంకా ఫ్యూచర్లో అపోస్తుల బోధనే నిలబడుతుంది. అప్పటి కాలంలో జరిగిన అద్భుతాలు, స్వస్థతలు దేవుడు సంఘాల ద్వారా జరిగిస్తారు. అప్పుడు ఇంకా చాలా వేల మంది, లక్షల మంది రక్షణలోనికి వస్తారు. అంత్యక్రీస్తు అనే వ్యక్తి కూడా అట్లనే పబ్లిక్ని దోచుకుంటూ ఉంటాడు, డబ్బులు చూపించి, ఆశలు చూపించి. సంఘం, దేవుని ఒక నిజమైన సంఘమే ఈ అంత్యక్రీస్తుతో వ్యతిరేకంగా పోరాడుతుంది. అప్పుడు అంత్యక్రీస్తు అనే వ్యక్తి సంఘానికి బాగా శోధిస్తాడు. అందుకే సంఘము కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్ళాలి, ఆర్భాటాల గుండా వెళ్ళొద్దు. ఎందుకంటే ఒక టైం వచ్చినప్పుడు అవన్నీ కట్ అయిపోతాయి. పెద్ద పెద్ద చర్చులు, మస్జిద్లు, ఈవెందో మందిరాలు ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. అంత్యక్రీస్తు మయమైన ఉంటుంది. ఇక ఆయనను మొక్కినాము, ఆయన దగ్గరకు వెళ్తేనే డబ్బులు, లైఫ్. ఆయనను మొక్కకపోతే ఏముంటుంది. సంఘం చాలా శ్రమలు అనుభవిస్తుంది. ఒక పక్క అనేక మందిని విడుదలిస్తుంది, అంత్యక్రీస్తుతో శ్రమలు అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు చాలా భారం కలిగి చాలామంది ప్రార్థన చేస్తారు. అప్పుడు వస్తుంది ప్రభు రాకడ. అప్పుడు వరకు సంఘం శ్రమల్లో ఉంటుంది. కొన్ని చర్చలు ఏమో అసలు శ్రమలు రాకముందే సంఘం వెళ్ళిపోతుందని చెప్తారు. కొన్ని చర్చలు ఏమో మొత్తం శ్రమలు అనుభవించిన తర్వాత సంఘం దేవుని దగ్గర పోతుందని చెప్తారు. మనం ఏం చెప్తామంటే శ్రమలో సంఘం ఉంటుంది. ఆ శ్రమల మధ్యలోనే వస్తుంది దేవుని రాకడ. అప్పుడు దేవుని రాకడలో సంఘం మాయమైపోతుంది. ఆడ విందు జరిగిన తర్వాత సంఘాన్ని తీసుకొని దేవుడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు. మన చనిపోయిన పూర్వీకులు వాళ్ళందరూ ఆత్మ మళ్ళీ మన లెక్కనే సేమ్ బాడీ వేసుకొని వస్తారు వాళ్ళు. అప్పుడు సైతాన్తో దేవుని బిడ్డలతో యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో సైతాన్ ఓడిపోతాడు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు. అంతకుముందు వారి జీవితంలో వాళ్ళు నమ్మకంగా దేవుని కోసం సేవ చేసిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, చివరి వరకు ఉన్న వాళ్ళని దేవుడు మంచి మంచి పోస్టులు ఇచ్చి వాళ్ళని నడిపిస్తాడు. ఈ విధంగా నడిపించుకుంటూ దేవుడు 1000 ఏళ్ళ తర్వాత మళ్ళీ సైతాన్ మళ్ళీ బంధించేస్తాడు. అప్పుడు తీర్పు దినం ఉంటుంది. ఆ తీర్పు దినం అప్పుడు పుస్తకాలు ఓపెన్ అవుతాయి, జీవగ్రంథం అనేది కూడా ఓపెన్ అవుతాయి. ఆ జీవగ్రంథంలో మన పేరు ఉంటే అప్పుడు పరలోక రాజ్యం పోతాం, లేదంటే నరకానికి పోతాం. అప్పుడు స్టార్ట్ అవుతుంది నరకం. ఇప్పుడు ఎవరు చనిపోయిన వాళ్ళు అందరు నరకానికి పోరు, పరదేశ్ అనే ప్లేస్లో స్టోర్ అయిపోతారు. ఇంతవరకే బైబిల్లో రాయబడ్డది. నేను చాలాసార్లు ఈ విషయాలు చెప్పాను. ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆత్మని నమ్మండి, ఆత్మను పొందుకోండి. ఎవడే చెప్పినా అది వినకండి. దేవాన్ని యొక్క ఆత్మతో నన్ను నింపండి. నేను ఆత్మ పొందుకున్నాను, అనేక మందిని విడుదల చేసినాను, సేవ చేస్తున్నాను. మీరు కూడా దేవుని ఒక ఆత్మ పొందుకుంటే మీరు నాకంటే ఉన్నతమైన స్థాయిలో వెళ్తారు. మీ ద్వారా ప్రజలు బాగా అయిపోతారు. చాలా ప్రాముఖ్యం. ఆ దమ్ము వస్తుంది అన్నమాట మనకి. రోగంతో ఉన్న వాళ్ళు బాగా అవుతారు, వ్యాధులతో ఉన్న వాళ్ళు బాగా అవుతారు. నిరీక్షణ లేని వారికి మీరు మాట్లాడినప్పుడు నిరీక్షణ, నెమ్మది, సమాధానం వస్తుంది. ప్రజల్లోనూ ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. ఆత్మను నమ్మండి, ఆత్మ పొందుకోండి, ప్రభువుని ఎక్కువ స్తుతించండి. సర్వసత్యం నాకు నడిపించమని అడగండి. దేవుడు చాలా విషయాలు నడిపిస్తాడు. నీకు చాలా విషయాలు దేవుడు నేర్పినికి చూస్తున్నాడు. రైట్. దేవుడి మాటలు దీవించును గాక. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే మనం ఈ ప్రేయర్ క్లోజ్ చేసుకుందాం. అన్నా December 25th మరి జీసస్ బర్త్డే అన్నా. కొందరేమో సమ్మర్ లో అంటారు, కొందరేమో లేదు ఇప్పుడు అంటారు కదన్నా. అసలు ఎప్పుడు జీసస్ పుట్టాడో క్లారిటీ లేదు. ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే అక్క, మంచి డౌట్ అడిగారు. కాన్స్టాంటినోపుల్ అని చెప్పి ఒక చక్రవర్తి ఉండే.
ఆయన యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఓడిపోయే సిట్యువేషన్ వస్తే యేసుప్రభు వారు కళలో కనిపించి సిలువ గుర్తుని చూపించాడు. నీ జెండా మీద ఈ గుర్తు వేసుకొని యుద్ధం చేయి, నువ్వు యుద్ధంలో గెలుస్తావు అని. ఆయన యేసుప్రభు ఫాలోవర్ కాదు, ఆయన ఒక అన్యుడు అనమాట. ఆ జెండా గుర్తు వేసుకొని ఆయన పరిగెత్తినప్పుడు యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో ఈజీగా గెలిచిండు. గెలిచిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేసినట్టు అప్పటికి చాలామంది ప్రభువుని నమ్ముకొని క్రైస్తవ ప్రేయర్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. అరే యేసు ప్రభు నన్ను గెలిపించిండు, నన్ను గొప్ప రాజుగా చేసిండని అప్పుడు ఆయన క్రైస్తవాన్ని స్వీకరించిండు. వాళ్ళ అమ్మగారి పేరు హెలెన్ అనమాట. చేసిన తర్వాత ఆయన ఏం చేసినాడు అని అంటే, యేసు ప్రభు వారికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఆయన పుట్టుక అన్నీ కూడా చదివిండు, అసలు ఏమైంది చరిత్ర అని చెప్పి. ఆయన December 25 అనేది ఒక డేట్ ఫిక్స్ చేసిండు. ఆయన డేటే కాదు, తర్వాత ఒక చరిత్ర ఉండాలి అని చెప్పి కరెక్ట్గా 8 రోజులకి యేసు ప్రభుకి పేరు పెట్టారు మందిరాన్ని తీసుకుపోయి. ఆ రోజు కూడా స్పెషల్ ఉండాలి అని చెప్పి దాన్ని January 1 చేసేసిండు. అందుకే క్రిస్మస్ అయిన 7-8 డేస్ తర్వాత January 1 వస్తుంది. చరిత్రలో చాలా సైన్స్లో చాలా డేట్స్ ఉన్నాయి. ఈ డేట్ అయితే కరెక్ట్ 25కే ఉంది. సంవత్సరం స్టార్ట్ అవ్వక ఒక 7-8 రోజుల ముందల ప్రభు పుట్టినని రాయబడ్డది. ఆ డేట్కే వాళ్ళు December 25 దాన్ని పెట్టారు. అయితే ఆ December 25 అనే కాదు, ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. కొంతమంది ఏమో అసలు బైబిల్లో ఉందా క్రిస్మస్ చేయటం అవసరం లేదా అని చెప్తారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, మనం ఆరాధన చేస్తున్నాం అంతే. అది క్యాథలిక్స్ తీసుకొచ్చారు. అసలు రియల్ పండగ అంటే గుడ్ ఫ్రైడే అనమాట. మంది గుడ్ ఫ్రైడే, ఈస్టరు అది అసలు రియల్ పండగ. ఈ క్యాథలిక్స్ దాన్ని బాగా హైలైట్ చేసేసరికి అది అయిపోయింది. ఇంకా ప్రొటెస్టెంట్స్ వాళ్ళకి అంత తెలియదు కాబట్టి ఇక అది క్రిస్మస్నే దాన్ని ఎక్కువ పట్టుకున్నారు. ఆ విధంగా వచ్చింది అక్క. కానీ December 25 కరెక్ట్. ఓకే, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. వ్యక్తుల బోధనని పెడుతుందని ఈ బోధలో ఉందని ఆత్మీయులు పొందిన వారిని సత్యంగా నడవాలని అర్థమవుతుందని ఇప్పుడు చాలా రకాల బోధనలు చెప్తారు కదండి. చాలా మంది విశ్వాసులు సన్నిధిలో ఉంటారు కదండి, వాళ్ళందరూ గురించి బాధను బట్టి నరకంలో వెళ్ళిపోతారు అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా. లేకపోతే కడవరి దినాల్లో మరి దేవుడు బోధన చేంజ్ చేసి ఆ విశ్వాసులందరినీ కూడా దేవుడు కాపాడుతాడా అంటే విశ్వాసం తప్పేం లేదు, మరి పాస్టర్ ఆ విధంగా చేంజ్ చేస్తున్నాడు బోధలు వాక్యంలో ఒక ప్రకారం నడిపిస్తున్నారు కదా. మరి విశ్వాసాల తీర్పులో నిలబడినప్పుడు వారికి దేవుడు మరి కఠిన తీర్పిస్తారా, అది బాధలు మారుస్తారా, లేకపోతే దాసుడికి తీర్పు ఉంటారా, ఏం జరుగుద్దని మరి దీనివల్ల? ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు సిస్టర్. అయితే అప్పటి కాలం నుంచి వస్తున్న విశ్వాసుల్లో వాళ్ళు ఏ బోధ అయితే వాళ్ళకి తెలిసింది ఏదైతే ఉందో దేవుడు దాన్ని ఒప్పుకొని నడిపిస్తాడు. అన్నిటికీ దిద్దుబాటు కుదురుబాటు వచ్చే సమయం ఉందని బైబిల్లో రాయబడ్డది. ఆ దిద్దుబాటు కుదురుబాటు అనేది ఇప్పుడు జరుగుతుంది. దిద్దుబాటుకి ముందు ఉన్న దినాలన్నీ దేవుడు చూసి చూడనట్టు వదిలేసిండు. వన్స్ దిద్దుబాటు జరుగుతూ ఉన్నప్పుడు నీకు తెలియపరచబడినప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే అది నీదే తప్పు. నీకు తెలియదు, నీకు ఎవడు చెప్పేటోడు లేడు, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ వచ్చినావు, ఓకే. ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు ఆయన ముంచుడు బాప్తిజం ఇవ్వలేడు, చిలకరింపు బాప్తిజం ఇచ్చేటోడు. ఎందుకంటే ఆయన క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు. అప్పటి కాలంలో చిలకరింపు బాప్తిజం ఉండే కాబట్టి అది నడిచిపోయింది. తర్వాత బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు వచ్చి చిలకరింపు కాదు నీళ్ళల్లో మునగాలని ఉంది బైబిల్లో, ఆ నీళ్ళల్లో మునగాలి మనము అని చెప్పి మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారు. అట్లా అప్పుడు వాళ్ళతో చిలకరింపు బాప్తిజం కరెక్టే, ఇప్పుడు నీళ్ళల్లో బాప్తిజం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ యేసునామ బాప్తిజం వచ్చింది. ఇట్లా దేవుడు మెల్లమెల్లగా తన సంఘాన్ని బలపరుచుకుంటూ ఒక లెవెల్లో తీసుకొని పోతూ ఉన్నాడు. సరే, మనకు తెలియలేదు, అప్పుడు నడిచిపోయింది, తెలిసింది, అప్పుడు మనం మార్చుకోనికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రతిదీ కూడా దేవుణ్ణి అడగాలి.
తండ్రి మరి ఏంది ఇట్లా ఉంది, మరి ఎట్లా ఏది చేయాలని మనకు ఆశ ఉన్నప్పుడు దేవుడే అది మనకి నేర్పించి మనల్ని ఒప్పించి ముందుకు తీసుకొని పోతాడు. ఇప్పుడు నేను చెప్పిన బోధనలు ఏదైనా మిస్టేక్లు ఉంటే ఒకవేళ దేవుడు నాకు చెప్పినప్పుడు దాంట్లో ఒకవేళ ఉంటే నేను సవరించుకోనికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే నేను ఏం చేయలేను. అయితే నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, అప్పుడు చూసి చూడనట్టు వదిలేసిండు దేవుడు. మెల్లమెల్లగా దేవుడు తన సంఘాన్ని అంతా మార్చుకుంటా వస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసన్న గారు ఉన్నారు, ఎంతోమంది లక్షల మందిని వెలిగించిండు. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే ఇచ్చిండు, ఆయన కూడా అందులోనే తీసుకున్నాడు. అట్లానే ఆయన ఏం నరకానికి పోడు, ఆయన పరలోకానికే పోతాడు అప్పుడున్న సిట్యువేషన్ని బట్టి. తర్వాత దేవుడు మార్చుకుంటూ వచ్చిండు. అట్లా సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్, మంచి డౌట్ అడిగారు.